బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికాలోని అక్రమ వలసలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యంలోకి అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు సహకరిస్తామని చెప్పారు. ఎవరైనా సరే ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడే సెటిల్ అవుతామని అంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా అడుగుపెట్టిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదని తేల్చి చెప్పారు. ఇది ప్రపంచంలోని ఏ దేశానికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు ఉద్యోగాలు, డాలర్ల ఆశ చూపి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు. వారి మాయమాటలు నమ్మి అడ్డదారుల్లో యువత, పేదరికంతో బాధపడుతున్న వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని వివరించారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా భారత్ ప్రయాణిస్తుందని, ఇక దీనికి ట్రంప్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లుగా మోదీ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికాలోని అక్రమ వలసలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు సహకరిస్తామని చెప్పారు. ఎవరైనా సరే ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడే సెటిల్ అవుతామంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా అడుగుపెట్టిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదని తేల్చి చెప్పారు. ఇది ప్రపంచంలోని ఏ దేశానికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు ఉద్యోగాలు, డాలర్ల ఆశ చూపి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు. వారి మాయమాటలు నమ్మి అడ్డదారుల్లో యువత, పేదరికంతో బాధపడుతున్న వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని వివరించారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా భారత్ ప్రయత్నిస్తుందని, దీనికి ట్రంప్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లుగా మోదీ తెలిపారు. However, this conference highlights that the Asian century is not just about economic value, but also about social values. The teachings of Bhagavan Buddha can guide the world in creating a peaceful and progressive era. His wisdom holds the power to lead us towards a human-centric future. Friends, one of the core themes of Samvad is conflict avoidance. Often, conflicts arise from the belief differences lead to distance and distance can turn into discord. To counter this, a verse from Dhammapada states, Sabbe tasanti dandasya, sabbe bhayanti machuno, attanam upam kattva, na haneyana dhataye. This means that everyone fears pain and death. By recognizing others as similar to ourselves, we can ensure that no harm or violence occurs. If these words are followed, conflict can be avoided. Friends, many of the world's issues stem from taking extreme positions rather than a balanced approach. Extreme views lead to conflicts, environmental crises, and even stress-related health.